ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ అధ్యాయం 6. ఒక పక్క శత్రుఘ్నుడు, మరొక పక్క విభీషణుడు వింజామర వీస్తుండగా రథంలో అయోధ్యకు వెళ్తున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. ప్రతి ఇంటి మీద పతకాలు ఎగరేశారు. అన్ని ఇళ్ల ముందు రంగవల్లులు వేశారు. సంతోషపడిపోతూ నాట్యం చేస్తూ అందరూ వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళవాయిద్యాలు నడిచాయి. ఆ వెనకాల వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ల వెనకాల కన్నెపిల్లలు, కొంతమంది స్త్రీలు పిండి వంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు చల్లుకుంటూ వెళ్లారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకొని వెళ్లారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకు చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మర్నాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదూ జలాలను వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు 100 బంగారు పూసలు కలిగిన మాలను రాముడికి బహుకరించాడు. వానరాలు తీసుకొచ్చిన ఆ జలాలను రాముడి మీద పోసి ఆయనకు పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సును అలంకరణ చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, యువరాజ పట్టాభిషేకం చేసుకో అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, నాకన్నా పెద్దవాడు భరతుడున్నాడు, నాకు రాజ్యం వద్దు, భరతుడికివ్వు అన్నాడు. తరువాత యువరాజ పట్టాభిషేకము భరతుడికి జరిగింది. సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానరవీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లని వస్త్రాల ద్వయము, హారాలు ఇచ్చారు. ఆ సమయంలో సీతమ్మ తన వెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీతవంక చూసి, ఈ హారాన్ని ఎవరికిస్తావో తెలుసా? పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవరిలో ఉన్నాయో అలాంటి వాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు. అన్నిటికీ మించి వాడు నీ 5వ కారణమై ఉండాలి అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడు ఆయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు. ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో అప్పుడు ఎవరి నోట విన్నా రాముడు రాముడు తప్ప వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు. నెలకి 3 వానలు పడుతుండేవి. భూమి సస్యశ్యామలంగా పంటలను ఇచ్చేది. చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మాలయందు అనురక్తులై ఉన్నారు. చిన్నవాళ్లు మరణిస్తే పెద్దవాళ్లు ప్రేతకార్యం చెయ్యటం రామరాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు. రామాయణం యొక్క ఫలశ్రుతి. ఎక్కడెక్కడ రామాయణం చెప్తున్నప్పుడు బుద్ధిమంతులై పరమభక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటారో అలాంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృపచేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగాలలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే వాళ్లకు గొప్ప పుత్రులు జన్మిస్తారు. తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. కుటుంబము వృద్ధిలోకి వస్తుంది. వంశము నిలబడుతుంది. మంచి పనులకు డబ్బు వినియోగం అవుతుంది. దూరంగా ఉన్న బంధువులు తొందరగా వచ్చి కలుసుకుంటారు. ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది. ఎన్నాళ్ల నుంచో జరగని శుభకార్యాలు జరుగుతాయి. పితృదేవతలు సంతోషిస్తారు. సంపూర్ణ రామాయణము సంపూర్ణము.